మన రవం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎటువంటి ఆనందకరమైన విషయం అంటే 9 నెలల పాటు కడుపులో మోసి కన్న తల్లి చాలా బాధపడుతుంది, పురుటి నొప్పులు పడుతుంది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసుకుని ఈ బాధలన్నీ మర్చిపోతుంది. నిజంగా 6వ తారీఖు రిలీజ్ అవుతుంది అని 1వ తారీఖు నుంచో ఇంకా 2 రోజుల ముందర నుంచో 6 days to go, 5 days to go, 4 days to go ఇలా చెప్తూ వెళ్తుంటే ఒక్కంట చాలా నిజంగా ప్రసవ వేదనే అయింది. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవలసింది మన నిర్మాత తారక రామారావు గారికి. ఆయనకి మనస్పూర్వకంగా నా కృతజ్ఞత. తదుపరి దర్శకులు, రచన, దర్శకత్వం, కథ అంతా చేసిన రామ్ మన్నార్ గారికి. మంచి కథ, యునిక్ కాన్సెప్ట్. ఆయన షూటింగ్ అంతా దర్శకుడు రామ్ మన్నార్ గారు ఎంత కష్టపడ్డారంటే ఆయనకి అదే ధ్యాస. ఆ షాటు, ఈ షాటు ఎంత బాగా తీయాలి, ఎంత వేగర తీయాలి. పనే తిండి మానేసేవారానికి ఆకలి కూడా గుర్తొచ్చేది కాదేమో. అంత చక్కగా అంత కష్టపడి చేశారు. ఆయన అత్యద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్కి నన్ను ఎన్నిక చేసుకోవడం నేను చాలా అదృష్టవంతుడి. దీనికి ముఖ్య కారణం పడాల తారక రామారావు గారు, ఆ నిర్మాత గారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, అంత నమ్మకం నా మీద పెట్టుకుని, లేదు ఈ క్యారెక్టర్ శ్రీపాద గారే చేస్తారు అని ఆయన పట్టుబట్టున్నారు. నాకు తెలిసి ఆయన నా ఆడిషన్ కూడా ఎప్పుడు చూసారో లేదో తెలియదు. మిత్రుడు ఆయన, 16 సంవత్సరాల క్రితం మిత్రుడు. 2010లో మొట్టమొదట ఆయన పరిచయం. ఆయనకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఈ సినిమాకి ఎడిటర్, ఇదే సినిమాకి ఎడిటర్ అయ్యి విజయ్ ఆనంద్ బడిగి. అత్యద్భుతమైన వ్యక్తిని నాకు మిత్రుడిగా పరిచయం చేశారు. ఏనాడు ఆయన సినిమా నిర్మాణం వైపు వస్తారని, అసలు సినిమాలకు కూడా ఆయన పెద్దగా సంబంధం ఉన్నట్టు వ్యవహరించేవారు కాదు. ఎవరైనా ఎడిటింగ్ చేయమని షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు వస్తే చేసి వాళ్ళకి చేసేవారు రీజనబుల్గా. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ తీసే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కొంచెం బడ్జెట్లో తీసుకుంటారు. సో వాళ్ళకి చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్టింగ్గానే చేసేవారు అని నేను అనుకుంటున్నాను. అంత చక్కగా ఆయన నేను మిత్రులు. ఉదయం లేస్తే ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్ళడం, ఫోటోలు ఇవ్వడం, ఆడిషన్స్ ఇవ్వడం, ఇదే పని. తిరిగి ఎప్పుడైనా వారానికో 2 వారానికో, అప్పుడప్పుడు 2-3 నెలల గ్యాప్లోనూ ఒకసారి తారక్ గారి దగ్గరికి వెళ్తాను. తారక్ గారి దగ్గరికి వెళ్ళి నేను తారక్ గారిని తో మాట్లాడి ఆయనతో కొంచెం పిచ్చాపాటి చెప్పుకుని ఆయనతో, ఏముంది శ్రీపాద్ గారు బాగున్నారా, ఎలా ఉన్నారు సార్, అరే ఇదేదో షార్ట్ ఫిల్మ్ వచ్చింది, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందండి, ఇలా మాట్లాడేవంతే. ఆయన సినిమా ప్రొడక్షన్ వైపు వస్తాడని కూడా నేను ఊహించలేదు. సడన్గా 2023లో అనుకుంటాను నాకు ఫోన్ వచ్చింది. మీకు ఒక విషయం చెప్పాలి కదా, ఆయన 2023లోనూ 2022లోనూ నాకు సమయం గుర్తులేదు. ఆయన
చేసినప్పుడు నేను ఆయన ఫోన్లో కూడా కలిసి కాంటాక్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అయింది. నా దగ్గర ఆయన నెంబర్ కూడా లేదు, టు బీ ఫ్రాంక్. ఏదో అన్న నెంబర్ వచ్చింది, ఎవరు చెప్పమా అనుకుని ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. శ్రీపాద్ గారు బాగున్నారా అన్నారు. ఆయన గొంతుకు నేను వెంటనే గుర్తుపెట్టేసాను, డెఫినెట్గా తారక రామారావు గారు. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానేమో తెలీదు, ఎవరండి అని మాట అనుంటానేమో, కానీ గొంతు గుర్తుపెట్టేశాను. చెప్పండి తారక్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే, సార్ మన ప్రొడక్షన్ మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాం, మీరు అందరూ ఒక క్యారెక్టర్ చేయాలి. అయ్యో తప్పకుండా తారక్ గారు, మీరు అడిగితే చేయనా, మీరు మా మిత్రుడు అని చెప్పి ఓకే అని అనేసాను క్యాజువల్గా. జనరల్గా ఏమిటి, ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఏదో అనుకుంటా మళ్ళీ ఫోన్ చేశారు. సార్ శ్రీపాద్ గారు, మనం ప్లానింగ్లోకి వచ్చేస్తున్న మూవీ మీదే లీడ్, మీరు ఆల్మోస్ట్ ఈ సినిమాకి పిల్లర్ అవుతారు, ఉంటారనుకోండి మిగతా క్యారెక్టర్లు, బట్ మీరే మెయిన్, మీరే లీడ్, కాబట్టి మీరు త్వరలో వచ్చి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మనకు కలుద్దాం, క్యారెక్టర్ అది చెప్తాను, మీరు రెడీగా ఉంది. అలాగే సార్ తప్పకుండా తారక్ గారు, మనం కలుస్తున్నాం, కలిసి కొన్ని నెలలు ఏదో కారణంగా టైం స్పెండ్ చేస్తున్నాం, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అప్పటికి వైజాగ్ వచ్చాను, నేను హైదరాబాద్లో కూడా లేదు అన్నాను. మీరే లీడు, మీరే మెయిన్ పిల్లర్ అంటే, జనరల్గా ఆయన మిత్రుడు, నేనంటే చాలా అభిమానం, ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎంకరేజ్మెంట్కి అంటారు, నేను లీడ్ ఏమిటండి, ఈ వయసులో సినిమాకి హీరో హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు లీడ్. ఈ వయసులో నేను లీడ్ అంటే ఎలాగా, ఏదో మంచి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, లేదా ఓ మావయ్య క్యారెక్టర్, మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్, లేదా ఆ సినిమాకి ఏజ్డ్ విలన్ క్యారెక్టర్, నెగిటివ్ రోలు, ఇలాగేదో అనుకున్నాను. కానీ ఎంకరేజ్మెంట్కి అన్నారు, తప్పకుండా సార్. ఆ తర్వాత వైజాగ్ వచ్చారు, మేము కలిసాము, అంతా తర్వాత ఆయన చెప్పారు క్యారెక్టర్. డైరెక్టర్ గారికి నేను ఎవరో తెలియదు, వైజాగ్ వచ్చి ఆయన నాకు పరిచయం చేసేవరకు తెలియదు. ఆయన ఆ క్యారెక్టరు, ఆయన రచన అంటే ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆయన బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, థాట్, ఒక షేప్ ఉంటుంది, ఒక కార్టూన్ ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇదంతా ఉంటుంది డైరెక్టర్కి. ఎందుకంటే వాళ్ళు, నా దృష్టిలో ఒక క్యారెక్టర్ పుట్టింది, సక్సెస్ఫుల్ క్యారెక్టర్ అంటే దానికి తల్లి తండ్రి ఎవరంటే, తల్లి రచయిత, తండ్రి దర్శకుడు. పుట్టించిన వాడు రచయిత, దాన్ని ఫ్రేమ్లో తీసుకొచ్చి షేప్ చేసి ప్రజల ముందు నిలబెట్టేవాడు దర్శకుడు. రెండూ అయినే. అంటే ఈ సినిమాకి సంబంధించి నాకు తల్లి తండ్రి రామ్ అన్నారు గారు ఆ క్యారెక్టర్ని అంతా ఎలివేట్ చేసి, ఆయన మొదట అనుకున్నదే చివరిదాకా తీసుకొచ్చారు. సరే, డైరెక్టర్ గారికి నేను పరిచయం లేదు కదా, ఏదో ప్రొడ్యూసర్ గారు పట్టుబట్టి ఇదే అన్నారని చెప్పి ఆయన తీసుకున్న తర్వాత అదే స్టాండర్డ్ ఆఫ్ క్యారెక్టర్ మెయింటైన్ చేయాలని లేదు కదా. రచనలోనే కొంచెం షేపులు తీసి దాని తాలూకా క్యారెక్టరైజేషన్ ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ చేసి దాన్ని ఎలివేట్ చేయొచ్చు. చేయకుండా ఆయన చెప్పింది అలాగే మొదటి నుంచి చివరి వరకు ఉంచి, ఫస్ట్ కాపీ వచ్చిన అదే ఉంచి సినిమా రిలీజ్ చేసి అదే ఏం తీశారు, షార్ట్స్ తీశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ నటుడికి ఎంతకన్నా ఏముందండి, ఎవరైనా యాక్ట్ చేయమంటే, ఎక్స్ప్రెషన్ ఇమ్మమంటే రండి, ఎవరైనా వింటారా, చూస్తారా, నేను చెప్పేస్తాను డైలాగ్. అందులో నేను థియేటర్ ఆర్టిస్ట్ని, చెప్పాలని ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే ప్రజల ముందరికి వెళ్ళి నించుంటుందో లేదో దాన్ని జడ్జి చేసి ఆలోచించింది దర్శకుడు. మనకుంటుంది, మనం గొప్పవాళ్ళు, నేను మహానటుడని నేను అనిసుకుంటే కుదరదు. నేను ఎంతవరకు చేయగలను, నా ప్రెజెన్స్ ఎలా ఉంటుందో, నా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో, నేను ఎంత గొప్పగా చేయగలను, ఇవన్నీ కూడా
దర్శకుడి చేతుల్లో దర్శకుడు జడ్జి చేస్తారు. ఆయన మనకి ఈ క్యారెక్టర్ ఇవ్వకపోయినా, ఈ డైలాగ్ కట్ చేసినా అది మన మీద కోపంతో కాదు, ఆ క్యారెక్టర్ మీద ప్రేమతో, ఆ సినిమా మీద ప్రేమతో. సినిమా సక్సెస్ అవ్వాలి. నాకు డైలాగ్ కట్ చేశారంటే నాకు అది ఎక్కడో అది అనవసరం అనిపించింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే బోల్డన్ అండి. బోల్డన్ని తారక రామారావు గారు చక్కగా షెడ్యూల్ మొత్తం ఆయన మొదట్లో ఏ మాట అన్నారో ఆ మాట చివరి వరకు ఫస్ట్ కాపీ వచ్చే వరకు కూడా అదే మాట మీద ఉన్నారు నాతోటి. నేను ఆశ్చర్యం. వీళ్ళిద్దరే కాక మరో ముఖ్య వ్యక్తి నన్ను ప్రేమగా చూశాడు. ఏదో సినిమా యాక్టర్గా వచ్చాడు, మాది ప్రొడక్షను, మా ప్రొడక్షన్లో ఈయనకి ఏదో ఫెసిలిటేషన్ ఇవ్వాలి, షూటింగ్ చేసుకోవాలి, ఈయన నుంచి షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి అయిపోతుంది ఇంతో అన్నట్టుగా కాకుండా నా మేనల్లుళ్ళగా ధీరజ్, ప్రొడ్యూసర్ గారి తమ్ముడు, నేను ముద్దుగా ధీరుబాబు అని పిలుచుకుంటాను. ఎందుకంటే నా మేనల్లుడి కొడుకు పేరు ధీరుబాబే, ధీరజ్. వాడిని నేను ధీరుబాబు అని పిలుస్తాను. వాడు యూఎస్లో ఉంటున్నాడు, వాడు యూఎస్ సిటిజన్ కూడా. అలాగే నాకు ధీరుబాబు అని పిలుచుకుంటాను. ఎంత అపేక్ష అండి, ఎంత ప్రేమగా షూటింగ్, ఎండల్లో షూటింగ్, మంచి సమ్మర్లో షూటింగ్. ఈ షూటింగ్ విజయనగరం తగరపల్స్ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు మంచి ఎండల్లో షూటింగ్. అంత ఎండల్లో షూటింగ్లో 12-1 గంటకి నాకు దాహం వేస్తే సోడా తాగడం ఇష్టం, అలవాటు. ఒకసారి చెప్పాను, మజ్జిగ కానీ సోడాలు కానీ ఉంటే బాగుండండి, ఎండలు విపరీతంగా ఉన్నాయి. నేను తారక గారితో. ఆ తర్వాత ధీరజ్ కూడా అక్కడ కనబడుతున్నప్పుడు, ధీరుబాబు కొంచెం చల్లగా సోడా ఉంటే చూడండి. అప్పటి నుంచి నేను బయటికి షార్ట్ అయిపోయి రాగానే ఎండ మండిపోతుంటే, సార్ శ్రీపతి గారు చల్లటి సోడా ఇప్పుడే తెచ్చాను, మీ గురించి ఇప్పుడే వెళ్ళి పట్టుకొచ్చాను, మళ్ళీ ఇక్కడ ఉంటే నార్మల్ టెంపరేచర్కి వస్తుందని, తాగండి సార్. ధీరజ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. ఇది ఒక మెమరీ నాకు. ఇంకా హీరో, హీరోయిన్ అండ్